హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మన గ్రామ వార్డు వాలంటీర్ అనే యాప్ ఉంది కదండి. మన కుటుంబాలను యాడ్ చేసుకొని ఉంటాం కదా. దానికి సంబంధించి చాలా మందికి మేల్ ఉండేది ఫీమేల్, ఫీమేల్ ఉండేది మేల్ పడింది కదండి. అది మనం ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. సో మనము గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. మనకు ఇంటర్ఫేస్ ఇలా వచ్చినప్పుడు కుటుంబ వివరాలకు వెళ్ళండి. కుటుంబ వివరాలకు వెళ్తానే మనకు ఎవరైతే మేల్గా ఫీమేల్ మేల్గా ఉన్నాయో అలా చెక్ చేసుకోవచ్చు. ప్రతి పేరు మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ స్టార్టింగ్ యాడింగ్ చేసుకున్నప్పుడు కొన్ని మిస్టేక్ జరిగినాయండి. సో ఇప్పుడు మనం వైఎస్ఆర్ చేతికి అప్లై చేసేటప్పుడు అందరికీ ప్రాబ్లం జనరల్ మేల్ అని పడుతుంది కదా. సో దాని సొల్యూషన్ నేను చూశానండి, కనుక్కొని ఇలా చేయొచ్చు, ఇలా మార్చుకోవచ్చు. ప్రతిదీ చాలామంది ఇట్లే ఉన్నాయి, చాలామంది ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. సో దానికోసమే నేను ఈ వీడియో చేయాలని చేస్తున్నాను. ప్రజెంట్గా అయితే నేను ఇప్పుడు ఒకటి చేశాను, మార్చినాను. ఇక్కడ వచ్చేసి దాదాగల్ల జయలలిత అమ్మాయికి మేల్ అని పడినదండి. ఇక్కడ మేల్ అని పడినది. సో నేను వచ్చేసి దీన్ని ఫీమేల్గా మార్చానండి. చూడండి, ఇక్కడ నేను ఫీమేల్గా మార్చాను. ఎందుకు చూడండి, ఇది మార్నింగ్ ఈరోజు ఫీమేల్గా మార్చాను. చెక్ చేశాను, నాకు సంబంధించిన 51 కుటుంబాలకు సంబంధించి పేర్లు ప్రతిదీ చెక్ చేశానండి. చెక్ చేసి నేను ఇప్పుడు మార్నింగ్ మార్చేశాను. సో ఎంతకైనా మంచిదే, వీడియో తీస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నానండి. సో ఇక్కడ మేల్ అని అది ఈ జయలలిత అనే అమ్మాయి పేరు మీద. సో ఏమైనా కుటుంబ పెద్ద ఎంచుకున్నాను. కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో అలా మదర్ కానీ ఫాదర్ కానీ కుటుంబ పెద్ద ఎంచుకొని ఏమైనా కుటుంబం నుంచి తొలగించే ఆప్షన్ కొట్టేసినామంటే ఆమె వెళ్ళిపోతే తర్వాత మనం సబ్మిట్ అని కొట్టేయాలి. ఆ వీడియో కూడా చూపిస్తానండి ఇప్పుడు మీకు. ప్రజెంట్గా చేశాను కాబట్టి చూపిస్తున్నాను. సో మనం బ్యాక్ వచ్చేసి వేరే వాళ్ళకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, దాదాగల్ల సుబ్బయ్య అనే ఆప్షన్లో నేను క్లిక్ చేస్తే ఈ కుటుంబం సంబంధించి ఇక్కడ చూడండి దాదాగల్ల సుబ్బయ్య మేల్ అని పడింది. చూడండి, ఇక్కడ దాదాగల్ల సుబ్బయ్య మేల్, తర్వాత దాదాగల్ల సువర్ణ ఫీమేల్, దాదాగల్ల సునీత ఫీమేల్. ఇక్కడ చూడండి దాదాగల్ల సుస్మిత, అమ్మాయి పేరు సుస్మిత అనేది, కానీ ఇక్కడ మేల్ పడింది. సో మనం ఇట్లా ఫీమేల్ పడకుండా మేల్ పడింది. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి, సో మనము ఇట్లా పైకి వచ్చేసినామంటే కుటుంబ పెద్ద ఎవరైనా అడుగుతుంది. మన కుటుంబ పెద్ద ఆల్రెడీ దాదాగల్ల సుబ్బయ్య అనింది. సో మనం దీన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా బ్యాక్ వచ్చేసి కుటుంబం నుండి సభ్యుని తొలగించండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎవరైతే మనకు ఫీమేల్ అయ్యింది మేల్ పడిందో వాళ్ళని క్లిక్ చేయాలండి. మనకు ఈ అమ్మాయి వచ్చేసి సుస్మిత అనే అమ్మాయి వచ్చేసి మేల్ కదండి, ఫీమేల్ కదా, ఈమె మేల్ అని పడింది. సో దీన్ని కుటుంబం నుండి సభ్యుని తొలగించడం ఆప్షన్ కొట్టినామంటే ఇలా కిందికి వచ్చేసామంటే మనకి ఇక్కడ గీత మార్క్ పడుతుందండి. సో ఇట్లా గీత పడినాక లాస్ట్ ఆప్షన్లో మనకు సబ్మిట్ అని కొట్టేస్తే ఇక్కడ తొలగించబడిన కుటుంబ సభ్యులు ఎవరంటే దాదాగల్ల సుస్మిత, ఈ అమ్మాయిని మనం సబ్మిట్ అని కొట్టేసినామంటే వెళ్ళిపోతుంది. చూపిస్తా చూడండి మీకు. సో మనకు డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అదే కుటుంబానికి సంబంధించి డీటెయిల్స్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, దాదాగల్ల సుబ్బయ్య మనం వెళ్ళాక చేసినది. ఇప్పుడు ఆమె పేరు ఉండదు. సో చూడండి, మనకు వెళ్ళాక 4 ఉన్నాయి కదా నేమ్స్. ఇప్పుడు చూడు, దాదాగల్ల సుబ్బయ్య 1 మేలు, దాదాగల్ల సువర్ణ ఫీమేలు, దాదాగల్ల సునీత ఫీమేలు, మనకు ఇవి మట్టుకే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఎవరైతే ఫీమేల్ని మేల్గా పడిందో వాళ్ళని ఫీమేల్లోకి ఎలా మార్చాలో ఇప్పుడు చూపిస్తాను. సో కుటుంబ సభ్యుని జోడించండి. కుటుంబ సభ్యుని మనం జోడించాలంటే నెక్స్ట్ ఆమెకు ఫీమేల్ పడాలంటే మనం కుటుంబ సభ్యుని జోడించాలంటే వాళ్ళ యొక్క ఆధార్ అథెంటికేషన్, మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను నేను.
ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సభ్యుడిని శాశ్వతంగా కుటుంబానికి జోడించండి ఆప్షన్ క్లిక్ చేసినామంటే మనం ఇక్కడ సబ్మిట్ కొట్టేసినామంటే, సో నేను ఆధార్ నెంబర్ ఏదో రాంగ్ కొట్టానండి, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఇప్పుడు ఆధార్ నెంబర్ అనేది కుటుంబ సభ్యులు జోడిద్దామండి. సో ఇట్లా మనం ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఈ సభ్యుడిని శాశ్వతంగా కుటుంబాన్ని జోడించండి సబ్మిట్ కొట్టేసినామంటే మనకి ఇక్కడ కుటుంబ పెద్ద సంబంధం అంటే ఈమె ఏది మనకు లేడీస్ కదండి, వెళ్ళాక మేల్ అని వచ్చినది. సో మనకు లేడీస్ వచ్చింది కాబట్టి డాటర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో వీళ్ళ తండ్రి వివరాలు ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళ తండ్రి ఎవరు? సుబ్బయ్య. సో తల్లి వివరాలు, తల్లి ఎవరు? సువర్ణ. సో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. వాళ్ళ తండ్రి యొక్క మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసినామంటే చూడండి ఇక్కడ చేర్చబడింది అని వస్తుంది. ఇదండి సుస్మిత అనే అమ్మాయిని మనం ఇంతవరకు ఏదైనా అది మేల్ ఉన్నది, ఇప్పుడు ఏమైంది ఫీమేల్కు మారింది, చూసారా? సో ఫ్రెండ్స్, ఇలా మీరు మీ గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి ఏమన్నా ఉంటే మీరు మ్యాపింగ్ చేసుకుని ఉంటారు కదా, మీరు మ్యాపింగ్ చేసుకునే విధంగా తప్పులు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఒకసారి అన్నీ రికవర్ చేసుకోండి, అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం ఇలా జోడించిన తర్వాత లాస్ట్కి వచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ అనేది కొట్టేయాలండి. చూడు, కొత్తగా కుటుంబ సభ్యుల్ని చేర్చారు అంటే ఎవరిని చేర్చారు? సుస్మిత ఆల్రెడీ ఉన్నది ఆమె ఉంటే మనం ఏం చేసినాము, ఫీమేల్ అయితే మేల్ పడింది. సో ఆమెని రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేసి డాక్టర్గా పెట్టి అంటే ఫీమేల్లోకి మార్చినాం. సో మనం ఇప్పుడు సబ్మిట్ కొట్టేస్తే ఓకే అయిపోతుంది. 24 అవర్స్కు ఆమె యాడ్ అయిపోతుంది కుటుంబానికి. సో ఇప్పుడు అలాగే ప్రతిదీ ఇట్లనే ఉన్నాయండి. మీరు ప్రతి ఒక్క గ్రామ వాలంటరీ సంబంధించి యాప్లో ప్రతి వాలంటరీకి ఇదే సమస్య ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుంటారని నేను ఈ వీడియో చేశానండి. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. చూడండి మనకి ఇక్కడ ఫీమేల్ అని పడింది, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేలు ఫీమేల్ ఓకే. మనకి ఇంతకుముందుకు మేల్ పడినది కదా, సో ఇప్పుడు మారింది కదా, మనకి 24 అవర్స్కి ఇక్కడ కుటుంబంతో కలిసి జీవిస్తున్నారనే ఆప్షన్ ఇలా ఇక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా 24 అవర్స్కి వస్తుందండి. సో మీరు మీ గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ఓపెన్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నేను సందేహాలు తీర్చగలను. గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో నేను చేస్తానండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ బటన్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.